మరియ ప్రార్థన చేసుకుంటూ ఉన్న సమయంలో దేవదూత దర్శిస్తుంది. దయాప్రాప్తులైన మరియ, నీకు శుభము, భయపడకుము, నీవు పరిశుద్ధాత్మను ధరించి ఒక కుమారుని కందువు, అతనికి యేసు అని పేరు పెట్టుదు. ఈ విషయం తెలిసిన యోసేపు అంతకు ముందే యోసేపుకు మరియకు ప్రదానం చేయబడి ఉంటుంది. ఈ విషయం బయటకు తెలిస్తే ఎలా, నేను మరియను ఎవరికి తెలియకుండా రహస్యంగా విడనాడుతాను అని తనలో తాను తపన పడుతూ ఆలోచిస్తూ ఆ రాత్రి సమయంలో పడుకొని ఉన్న సమయంలో దేవదూత యోసేపు ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, భయపడకుము, నీవు మరియను చేర్చుకున్నటకు ఎలాంటి సందేహపడకుము, ఆమె ఏ పురుషుని ఎరగనిది, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినది, కాబట్టి ఆమెను నీవు చేర్చుకున్నటకు వివాహం ఆడుటకు ఎలాంటి సందేహం అక్కరలేదు. ఇది దేవుని వాగ్దానం. ఇలా యోసేపు మరియ వాళ్ళ నివాస స్థానం కొరకు వెళ్తూ ఉంటారు. ఈ సమయమందు గొల్లలు మంట కాల్చుకొని చలి కాల్చుకొని ఉన్న సమయంలో దేవదూత అక్కడ ప్రత్యక్షమై వాళ్ళకు ఒక శుభవర్తమానం తెలియజేస్తుంది. భయపడకుడి, లోకమందరికి కలగబో శుభవర్తమానం నేను తెలియజేస్తున్నాను. లోకరక్షకుడు మీ కొరకు ఈ లోకంలో జన్మించుచున్నాడు. ఆయన యేసు అని ఈ లోకరక్షకుడు. కాబట్టి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను పూజించుడి. యోసేపు మరియ వాళ్ళకి కావలసిన స్థలం కొరకు వెతుకుతూ ఉంటారు. ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతున్నప్పుడు ఎవరినో అతనికి స్థలం ఇవ్వలేకపోయేసరికి ఒక ఇంటికి, రెండింటికి, మూడింటికి వెళ్ళి అడిగేసరికి ఒక ఇంట్లో మాత్రము పశువుల పాకలోనే స్థలం ఉంది, మీకు అవసరం ఉంటే అది తీసుకోమని చెప్పగానే దేవుని పరిశుద్ధమైన దేవుని వాక్యం ద్వారా వాళ్ళు బెత్లెహేములో ఆ పరిశుద్ధమైన పాకలో యేసుక్రీస్తు జన్మనిస్తారు. ఈ విషయం తెలిసిన జ్ఞానులు తారను అనుసరిస్తూ ముగ్గురు వస్తారు. ఒకరు బంగారమును, ఒకరు సాంబ్రాణిని, ఒకరు గోళమును అర్పించి ఆయనకు నమస్కరించి పూజించింది. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, మెరుపులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి,
హృదయములో సందడి. హల్లెలూయా. ఈ యొక్క చిన్న స్కిట్ ఉద్దేశం ఏంటంటే, దేవుడు యేసయ్య ఈ లోకానికి మానవ రూపంలో తన్ను తాను తగ్గించుకొని దీనుడై ఒక పశువుల పాకలో జన్మించడం కారణం అంటే ఏ భేదము లేదు. అంటే చిన్న పెద్ద, ధనవంతుడు పేదవాడు అనే భేదం లేకుండా అందరికీ సమానంగా కనిపించడానికి, తన పరలోక రాజ్యంలో స్థానం ఇవ్వడానికి, ప్రతి మానవాళి పాప శాపాలను తొలగించడానికి ఆయన మానవ రూపి అయి ఈ లోకానికి వచ్చి ఉన్నాడండి. ఒకవేళ తన పరలోక రాజ్యంలో తలుచుకుంటే ఏ విధంగా వైభవంగా ఈ లోకంలో జన్మించవచ్చు. కానీ తాను ఒక దీనుడు ఎందుకు వచ్చి ఉన్నాడంటే, ప్రతి ఒక్కరు అంటే దీనత్వంలో, దరిద్రంలో ఉన్నవారు, పేదరికంలో ఉన్నవారు కూడా అందరూ సమానం అన్నట్టు అందరికీ రక్షణ కల్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. క్రిస్మస్ అంటే పాటలు, సందడి, సంతోషము, గిఫ్ట్లు అన్నీ ఉండొచ్చు. కానీ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఒక పాపి రక్షించబడడం, అంటే ఒకరు దేవుణ్ణి తన హృదయంలో చేర్చుకోవడం. అంటే దేవుడు యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడో, అసలు ఏ విధంగా ఎందుకు పశువు పాకలో జన్మించడానికి కారణం ఏంటి అని తెలుసుకున్నట్లయితే ఒక పాపికి రక్షణ ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆయన జన్మాన్ని, ఆయన లోకానికి వచ్చిన పరమార్థాన్ని తెలుసుకొని రక్షణలోకి నడిపించాలని చిన్న ఒక ప్రయత్నం అండి నాకు. హల్లెలూయా. ఆమేన్.